అర్ధరాత్రి 3 గంటలకి సైకాట్రిస్ట్ విరాట్కి ఫోన్ చేసి పల్లవి అడిగిన ప్రశ్న, మనసులోని జ్ఞాపకాల్ని పూర్తిగా తుడిచివేయడానికి ఏదైనా మార్గం ఉందా డాక్టర్? ఉంది, కానీ నేను మీకు దాని గురించి చెప్పడం కుదరదు అన్నాడు అవతల నుంచి ఆయన. ఎందుకు? అప్పుడు మీరు నన్ను కూడా మర్చిపోతారు కదా. సరే గాని, గతాన్ని తొడవడానికి బదులు వర్తమానంలో బ్రతికితే కొన్నాళ్ళకి మిమ్మల్ని భయపెట్టే గతం ఛాయలు అంతగా అనిపించవు. ప్రాక్టీస్ చేయండి. అయినా గతం ఎక్కడుందే? మీరు మీ గతాన్ని సిద్ధపరిచి ఉంచండి. రేపు నేను మీ ఇంటి వైపు వచ్చినప్పుడు నాకు చూపించండి. అప్పుడు దాన్ని శాశ్వతంగా మాయం చేసే ఉపాయం నేను చెప్తాను. ఏమంటారు? ఆమె మౌనంగా ఉండిపోయింది. మాట్లాడండి. సరే, మీరిప్పుడు పడుకోండి. అన్నట్టు మొన్న ఒక మంచి పుస్తకం పంపించాడు నా మిత్రుడు. అది చదివితే మీ మనసులోని బాధలన్నీ కరిగిపోయి నూతన ఉత్తేజంతో జీవితాన్ని కొత్తగా గడుపుతారు. రేపు రవి చేత పంపిస్తాను. ఓకే? ఫోన్ పెట్టేసి లేచింది పల్లవి. ఆమె ఊహలు ఇప్పుడు గతంలోకి వెళ్లడం లేదు. డాక్టర్ చెప్పినట్టు చేయగలదా తను అని ఆలోచిస్తుంది. గతాన్ని రెడీ చేసి ఉంచడం కుదిరే పని కాదు. అతని మాటల్లోని అర్థం ఉంది. గతం అంతా ఒక జ్ఞాపకం మాత్రమే. వీడియోలోనో ఫోటోలోనో ఆ గతానికి సాక్ష్యం ఉంటుంది. అయితే గతం మనిషికి అవసరమా కాదా? నువ్వు అనుకున్నది నేను నెరవేరకుండా చేస్తాననే పరిచయం లేని శత్రువు విధి. విధి క్రూరమైనది. విధి ఎప్పుడు వక్రిస్తుంది. భర్తకి జబ్బు చేసింది. వైవాహిక జీవితానికి తెరపడింది. జీవిత నాటకం మధ్యలోనే ప్రధాన పాత్ర ముగిసింది. విధిపై పగ తీర్చుకోవడం అసాధ్యం. మౌనంగా భరించాలి. దుఃఖాన్ని దిగమింగాలి. పల్లవి అలాగే చేసేది. భర్త పోయాక ఒక రిఫ్రిజరేషన్ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ల ద్వారా టైపిస్ట్ ఉద్యోగం సంపాదించుకుంది. భర్త పనిచేసిన ఫామ్లో పనిచేయడం నచ్చక ఈ చోటికి వచ్చింది. భర్త జ్ఞాపకాల నుండి దూరంగా పరిగెత్తుతున్న కొద్దీ ఆమెలో అపరాధ భావన పెరుగుతూ వస్తుంది. తాను చేయరాని తప్పు చేస్తున్నానేమోననే ఆలోచన ఆమెను పదే పదే కృంగదీస్తుంది. పిల్లలు ఉంటే పల్లవి జీవితం మరోలా ఉండేది. అయితే పిల్లలు కలగపోవటానికి కారణం తన లోపమా భర్త లోపమా అనేది వారిద్దరూ ఏ రోజు ఆలోచించలేదు. పల్లవి విడో అయినా ఆమె దిక్కు మొక్కు లేని ఆడదేం కాదు. తల్లి, తండ్రి, అన్నయ్య, 2 అక్కయ్యలు అందరూ ఇదే ఊళ్ళో ఉన్నారు. తరచూ ఆమెకు ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. ఇల్లు ఎప్పుడు సందడిగానే ఉంటుంది. నిజానికి పల్లవిని చూస్తే విడో అని చెప్పినా నమ్మలేరు. ఆమె వయసు ఏమీ మించిపోలేదు. శరీర సౌష్ఠవంలో పెద్దగా తేడా ఏమీ రాలేదు. అందగత్తె అనిపించకపోయినా అహంకారి మాత్రం కాదు. సాధారణ ఎత్తు రంగుతో ఉంటుంది. పల్లవిలో ఆకర్షించేది ఆమె ప్రశాంత వదనం. చిరునవ్వు ఆమె పట్ల ఏదో ప్రత్యేక గౌరవాన్ని కలిగించేలా చేస్తుంది. ఆ ప్రశాంత వదనానికి, ఆ నవ్వుకి లొంగిపోయాడు చందు. ఆ మాటే పల్లవితో అన్నాడు మొన్న ఒకరోజు. అన్నాక ఆమె రియాక్షన్ కోసం ఆగాడు. పల్లవి అతని వంక చూడనైనా చూడలేదు. సారీ అన్నాడు చందు. ఒక్క మాట చెప్పండి. అంతే. టైప్ చేయడం ఆపి ఆశ్చర్యంగా చూశాడు. నన్ను పొగడ్డం వల్ల ఏంటి ఉపయోగం? అడిగిందామె. భలే వారే, లాభం కోసమే చేస్తారు ఏ పనైనా. నవ్వడానికి ప్రయత్నించాడు. ఉపయోగం ఉన్నా లేకపోయినా మీరు ఎదుటివారిని ఆనందింపజేసే మాటలు మాట్లాడే నిస్వార్థపరులన్నమాట. సరే గాని, మీ ఆవిడ్ని పిల్లల్ని తీసుకుని రాకూడదా ఓసారి మా ఇంటికి? అందే. నీళ్లు నమిలాడు చందు. ఒక్క నిజం చెప్తాను, చెప్పమంటారా అన్నాడు. ఒక్క అబద్ధం మాట్లాడతానన్నా ఒప్పుకోను. టైం వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు. చెప్పేదేదో సూటిగా చెప్పండి అంది పల్లవి టైప్ చేస్తూనే. మీతో మాట్లాడడం అంటే భయమండి అన్నాడు. ఇంతేనా? నేనెప్పుడు మీతో మాట కలపలేదే అందే. అది కాదు, నా భార్య. తను ఆమెకు పరిచయం చేయాల్సినంత గొప్ప వ్యక్తి ఏం కాదు. నేను జీవితంలో చాలా కోల్పోయాను. తను బాగుండదు. గతిలేక గడుపుతున్నాను తప్ప ఆమె మీద నాకు ప్రేమ ఉండి కాదు. ఇక పిల్లలంటే పిల్లలకు కూడా దాని లక్షణాలే వచ్చాయి. అందుకే వాళ్ళని మీకు పరిచయం చేయడం అంటే ముఖ్యం కాదనుకున్నాను చెప్పాడు చందు. ఆ చెప్పడంలో ఆతృత, బ్రతిమాలుతున్న ధోరణి స్పష్టంగా కనిపించింది. టైప్ చేయడం ముగించి పేపర్స్ ఫైల్ చేస్తూ చందు వైపు చూసి అంది పల్లవి. ఎవరికి చెప్తున్నారు ఇదంతా? కట్టుకున్న స్త్రీ బాగాలేదని, ఆమె రూపంలోని లోపాల్ని మరో ఆడదాని దగ్గర చెప్తున్నారు. వినే వ్యక్తి కూడా ఆడదే. ఆమె మీ గురించి ఏమనుకుంటుందో అన్న చిన్న ఆలోచన కూడా రాలేదా? చందు ఈగో హట్ అయినట్లయింది. పేపర్ వెయిట్ని చేతిలోకి తీసుకొని బొంగరంలా తిప్పడం మొదలుపెట్టాడు టేబుల్ పైన. తిరుగుతున్న పేపర్ వెయిట్ని ఆపి తీసి టేబుల్ సొరుగులో వేసింది పల్లవి. మీ వర్క్ పూర్తయిందా అడిగింది. ఆఫీస్ వర్క్ పూర్తయిందా అనే భావం కన్నా వచ్చిన పని పూర్తయిందా అనే సూటి వెటకారమో, ఎత్తిపడుపు ఆ ప్రశ్నలో కనిపించి చెల్లున కొరడాతో కొట్టినట్లు అనిపించింది చందుకి. తన ఫీలింగ్ కనిపించుకుంటా వర్క్ అన్నటికీ పూర్తి కాదులేండి. వర్క్ మనిషి శరీరానికి ఎంతో అవసరం అన్నాడు చటుక్కున. ఆమె నిశ్శబ్దం అతడిలో కసిపించింది. అందుకే అక్కడితో ఆగకుండా లోపల రగులుతున్నదంతా మాటల్లో వ్యక్తం చేశాడు. వర్క్ లేకపోతే ఎంతో నష్టం.
ప్రపంచమంతా వర్క్ పైన నడుస్తుంది. మనిషి పుట్టుకకి వర్క్ కావాలి, పెంచడానికి వర్క్ కావాలి. మనిషి 2 చేతులకే వర్క్ అనుకుంటే తప్పు. ప్రతి అవయవానికి వర్క్ ఉండాలని దేవుడి సంకల్పం. అందుకే అన్ని రకాల భోగాల్ని సృష్టించాడు. వర్క్ చేసి చేసి అలసిపోయి ఇంటికెళ్తానా, రాత్రి వర్క్ చేయకపోతే నిద్ర పట్టదు. మా ఆవిడికేం తెలుసు, వేళకు అన్నీ జరుగుతుంటే అర్థం కాదు దేని విలువేంటో. అదే మీరున్నారు చూసారా, ఆ లోటు, ఆ బాధ, ఆ నరకం, ఆ చిత్రహింస మీకు బాగా తెలుసు. ప్రతి రాత్రి పాపం వర్క్ అనే పదాన్ని కొన్నిసార్లు నొక్కి పలుకుతూ వంకరగా నవ్వాడు. పల్లవి గడియారం వంక చూసింది. 5 గంటలు. మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? సందర్భం లేని పల్లవి ప్రశ్నకి అర్థం తెలియక వెంటనే లేరుపోయారు అన్నాడు చందు. మీ అమ్మగారు? అడిగింది ఏ భావమో లేకుండా. ఉన్నారు అన్నాడు విచిత్రంగా చూస్తూ. ఆవిడ మీ నాన్నగారి వర్క్ గురించి తలచుకుంటూ ప్రతి రాత్రి కుమిలిపోతున్న సంగతి మీకు బాగా అర్థమైనట్టుంది అంటూ బ్యాగ్ తీసుకుని లేచింది పల్లవి. మొక్కం మీద బాంబు పేలిన వాడిలా గుట్లప్పగించి చూస్తున్న చందు, టైం అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళండి అన్నట్టు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా వెళ్ళండి. పొరపాటున ఏ యాక్సిడెంట్లోనే పోయారనుకోండి, మీ ఆవిడకి మీ వర్క్ తలుచుకొని కుమ్మిలిపోవలసిన పరిస్థితో, లేదా మరొక అబ్రాస్ గాడితో వర్క్ని గురించిన పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితితో వస్తుంది అంటూ వెనక్కి చూడకుండా చకచకా మెట్లు దిగి వచ్చేసింది పల్లవి. రోజుకో చందు. సమాజం ఎప్పుడు ఒంటరిని వేధిస్తుంది, బలం బలహీనాల్ని నొక్కి పెట్టాలని చూస్తుంది. ఇంటికో బాధ, ముందు తరంలోనో వెనక తరంలోనో ఓ వీడియో ఉండకుండా ఉండదు. అలాగే ఇంటికో ఆడదే, అయినా పరాయి అనగానే చవక. మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని అడిగాడు సైకాట్రిస్ట్ మొదటిసారి కలిసినప్పుడు. అతడు తన స్నేహితురాలు అన్నయ్య. భార్య పోయిన వాడు పెళ్లి కాని స్త్రీని మళ్ళీ భార్యగా కోరుకున్నట్టే తాను కూడా పెళ్లి కాని పురుషుణ్ణి భర్తగా కోరుకుంటున్నాను అంది పల్లవి. కొన్ని ఆలోచన విధానాలు సహజంగానే వస్తాయేమో. మగాడికి ఒక అహంకారం, మరొకడు అనుభవించిన స్త్రీని తాను స్వీకరించడం ఎందుకని. అయితే అందరూ అలా ఆలోచించరు అన్నాడు విరాట్. కాలం మారిపోతుందని, సర్దుకుపోయే మనస్తత్వం రూపొందుతుందని చెప్పాడు. కానీ అది ఎంతవరకు నిజం? పెళ్లి ప్రసక్తి లేకుండా కలిసి ఉందామనే వాళ్ళు కొందరు. కలిసి ఉండడానికి పెళ్లి అవసరం లేదా? మగాడి ఆడదానికి మధ్య పెళ్లి బంధం అవసరమా? రెండో పెళ్లి చేసుకుంటానని కొందరు. తనకెందుకు ఆ విషయం అసహ్యంగా అనిపించింది. తన స్వార్థం తనదే. ఏళ్ళు గడిచిపోతున్నాయి. కోరికలు చంపుకొని జడ పదార్థంలా ఉండడం అలవాటైపోయినా మరికొద్ది కాలం పోయాక తెలివి తక్కువతనంతో జీవిత మాధుర్యాన్ని వలకబోసుకున్నందుకు చింతించవలసి వస్తుందేమో. పిల్లలు లేని జీవితం వెలితిగానే ఉంటుంది. అందుకోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోక తప్పదు. ఆలోచనలకు అంతులేదు. ఆవేదన తీరే మార్గమేది? మధ్యాహ్నం రవి వచ్చాడు. జీవితం మరోలా జీవించండి అని అర్థం వచ్చే పుస్తకం టైటిల్. ఇంగ్లీష్లో ఉందా పుస్తకం. అక్కడి వ్యక్తుల జీవన విధానం వేరు, ఇక్కడి సమస్యలు వాళ్ళకేం తెలుసు అనుకుంటూనే ఆ పుస్తకం తీసుకుంది. రవికి 30 ఏళ్ళుంటాయి. విరాట్కి బంధువు, నిరుద్యోగి. డిగ్రీ చేసి ఏదో పల్లె నుండి ఈ ఊరొచ్చాడు. అతని జీవితం ఇంకా సెటిల్ కాలేదు. ఓసారి తను పనిచేస్తున్న కంపెనీలో ఏమైనా ఖాళీ ఉందా అని అడిగాడు. లేవని చెప్పింది. మనిషి బాగానే ఉంటాడు, కానీ ఏదో విచారం నిండిన ముఖంతో కనిపిస్తాడు. పేదరికం బాధలేమో. పుస్తకం చదివారా మీరు అని అడిగింది అతన్ని కూర్చోమని కాఫీ ఇస్తూ. అదోలా విరక్తిగా నవ్వాడు. ఏముంటుందండి పుస్తకాల్లో, మనిషికి మరో మనిషి తోడవ్వాలి తప్ప అన్నాడు. రవిని చూస్తే జాలి కలిగింది పల్లవికి. పెళ్లి చేసుకోలేదు కదూ అడిగింది. విడాకులు ఇవ్వకుండా పెళ్ళి ఎలా చేసుకోను అన్నాడు అతను. తెల్లబోయి చూసింది. కంగారు పడకండి, నేననేది పేదరికం సంగతే, దానికి విడాకులు ఇవ్వాలి ముందు అన్నాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగానే ఉంది. సరదాగా జీవించడానికి ఏంటండి మగవారై ఉండి అంది నవ్వుతూ. సంపాదించలేని మగాడి కన్నా సంపాదించే స్త్రీ గొప్పది అన్నాడు పల్లవి వైపు చూస్తూ. తనని దృష్టిలో ఉంచుకునే మాట అన్నాడని అనుకుంది ఆమె. మౌనం వహించింది. రవి అడిగాడు, మీరు పెళ్లి చేసుకోకపోవడానికి ఏంటి ప్రాబ్లం? పెళ్లి కొడుకు నవ్వింది. అదేంటండి, నిరుద్యోగులైన బ్రహ్మచారులు ఎంతమంది ఉండగా అన్నాడు. విస్మయంగా చూసింది పల్లవి. అలాగనే ఓ వీడియోని చేసుకోమంటారా వాళ్ళని అందే. పేదరికంతో చావడం కన్నా భర్త పోస్టు వస్తే నయమే కదా అన్నాడు. ఇలాంటి ఆలోచన ఉందంటే మీరు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది అందే. పల్లవి టక్కున అంతేగా అన్నాడు. నన్ను చేసుకుంటారా అడిగింది పల్లవి ఆసక్తిని లోపలే దాచేసుకుంటూనే. మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు చాలా క్యాజువల్గా. నా జీతం ఎంతో తెలుసా మీకు అని అడిగింది. సొంత ఇల్లుంది మీకు, రెంట బాధ లేదు, కంప్యూటర్ ట్రైనింగ్కి వెళ్తున్నారు కాబట్టి ఉద్యోగానికి డోకా లేదు, బాధరా బందీ ఏమీ లేదు. నాకు కూడా చిన్న ఉద్యోగం ఏదైనా దొరికితే సరి, ఇంకేం సమస్య అన్నాడు. మరి నా గత జీవితం, అది మీకు ఇబ్బంది కాదా? అంటే మీరు ఫ్రెష్ కాదని అలాంటి విషయం అని అడిగాడు నిస్సంకోచంగా.
అతడు మొహమాటం లేకుండా మాట్లాడడం పల్లవికి సంతోషం కలిగించింది. ఏం మాట్లాడకుండా తలదించుకుంది. నా ఊహ నిజమే అయితే మీరు ఆ విషయమే ఆలోచిస్తున్నారనుకుంటున్నాను. ఒక్క మాట చెప్తాను. మనిషి ఆరోగ్యంగా మనసు నిర్మలంగా ఉంటే చాలదా? మరొక విషయం, మా అక్క కూడా విడోయే. ఆమెను మరో పెళ్లి కాని వ్యక్తే చేసుకున్నాడు. నేను చేసేది తప్పు కానప్పుడు ఫీల్ కావాల్సిన పనేముంది అన్నాడు రవి. ఫోన్ మోగిన శబ్దం విని లేచింది పల్లవి. వస్తానండి అంటూ వెళ్ళిపోయాడు రవి. ఫోన్ చేసింది విరాట్. రవి పుస్తకం ఇచ్చాడా అని ఆయన అడుగుతుంటే పల్లవికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే జరిగిందంతా చెప్పింది ఆయనతో. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పాడంతా విని పల్లవి పరిపరి విధాలు ఆలోచిస్తూ బెడ్ పైన వాలిపోయి నిద్రలోకి జారుకుంది. ఒక అందమైన కళ. రవితో రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయినట్టు. ఇద్దరూ కలిసి తాజ్మహల్ ఎదురుగా పచ్చికలో ఒకరి వల్ల మరొకరు వాలిపోయి అనురాగ సారగాలలో ఓలల్లాడుతున్నట్టు. ఎంతో ఆనందాన్ని కలిగించిన కళ క్షణంలో చెదిరిపోయింది. ఫోన్ మోగుతుంది. వెళ్ళి ఫోన్ అందుకొని హలో అంది పల్లవి నిద్రమత్తులో. నేను విరాట్ని. పల్లవి అలర్ట్ అయింది. అనుకోకుండా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. రవి గురించి ఆ ఫోన్. ఏం చెప్తాడో విరాట్ ఆయన గురించి. పల్లవి, రవి అభిప్రాయం తెలుసుకోవాలనుందా అంది కొంచెం సిగ్గుపడుతూ. అతను నిజమే చెప్పాడు. అంటే పెళ్ళికి? అవును, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఉద్వేగం తట్టుకోలేకపోతుంది పల్లవి. కానీ ఏంటి? కానీ మిమ్మల్ని కాదు. మరి? షాక్ తగిలినట్లు అడిగింది. మీ ఉద్యోగాన్ని, మీ ఆస్తిని. అవును. అవి లేకపోతే పల్లవిని చేసుకోవడానికి సిద్ధమేనా అని అడిగితే అతడు చెప్పిన సమాధానం కాదు అని. పల్లవికి కాళ్ళ కింద నేల కృంగిపోతున్నట్లు అనిపించింది. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? ఈ జీవితంలో వెలిగే లేదంటారా? కఠినమైన కంఠంతో అడిగింది. ఎందుకు లేదు? ఆత్మవిశ్వాసం ఉన్న స్త్రీ పురుషులిద్దరికీ అవసరమే. నిన్నుగా చూసే మనిషి కావాలి. ఆశతో జీవించండి, ఆత్మవిశ్వాసంతో జీవించండి. ప్రతిరోజు ప్రతి ఉదయం కొత్త జీవితమే. మీకు కావాల్సిన మనిషి ఏదో ఒకరోజు తారసపడతాడు. తప్పు చేసి బాధపడడం కన్నా ముప్పు తప్పిందని తృప్తి పడితే ఆనందం. జీవితం విలువైనది. భ్రమలు, వలయాలు, ఇంద్రధనస్సులు, వీటి నుండి మనల్ని మనం కాపాడుకోవడం కూడా అవసరమే. ప్రతి కెరటం తీరం చేరదు అనుకోవడం కన్నా తీరం చేరే వరకు ఆరాటం సహజం అనుకుంటే తృప్తి. అదే జీవన సౌరభం. పల్లవి ఆలోచిస్తుంది. తన ఎదురుచూపు ఏదో ఒకరోజు తప్పక ఫలిస్తుందని ఆమె అంతరాత్మ ధైర్యం చెబుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.